ఎగిరే ఫ్యాన్ అంటే ఒక చిల్లరోడు, దేనికి పనికిరానోడు, ఒక థర్డ్ క్లాసోడు. ఇది నార్మల్ ఆడియన్స్ ఒపీనియన్. ఫ్యాన్స్ దగ్గరికి వస్తుంటే తిడతారు, కొట్టి తోసేస్తుంటారు కొంతమంది హీరోస్. అలాంటి హీరోస్ ఈ సినిమా చూడాలి. ఈ దునియాలో ఏదైనా ప్యూరెస్ట్ ఎమోషన్ ఉందంటే అది ఒక ఫ్యాన్ కు ఉండేది మాత్రమే. హీరోలంటే మాకు ఇష్టం అన్నా, వాళ్ళంటే పిచ్చన్నా. ఎందుకంటే ఆ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడు. నీ డబ్బు ఎక్స్పెక్ట్ చేయడు, నీ పేరు ఎక్స్పెక్ట్ చేయడు, నీ లాభాలు ఎక్స్పెక్ట్ చేయడు. సినిమా చూడడానికి 2 టైప్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు. ఒక ఆడియన్స్ జస్ట్ సినిమాని చూడడానికి వస్తాడు, ఇంకొకడు ఫ్యాన్, వాడు సినిమాని సెలబ్రేట్ చేయడానికి వస్తాడు. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు రోజు నైటే కట్అవుట్లు కట్టి, బ్యానర్లు కట్టి, దండలేసి, టెంకాయలు కొట్టి, థియేటర్ ముస్తాబు చేసి, నువ్వు థియేటర్ కి రిలీజ్ రోజు సినిమాకి వెళ్ళగానే ఒక పండగ వైపు వచ్చిందంటే అది వాడి వల్లే. ఆ ఫ్యాన్ అనేవాడు వాళ్ళ హీరో కట్అవుట్ ముందు డాన్స్ చేస్తుంటాడు. ఆ డాన్స్ మనం చీప్ గా చూస్తాం. అదే డాన్స్ వాడు గుడి ముందు వేసాడు అనుకో, వాడు ఒక భక్తుడు. అదే డాన్స్ వాడు ఒక స్టేజ్ మీద వేసాడు అనుకో, వాడు ఒక డాన్స్ పర్ఫార్మర్. కానీ వాడు కట్అవుట్ ముందు వేస్తే మాత్రం వాడు వెలవైపోతాడు. కానీ ఒకటి, సినిమా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నువ్వు పుట్టక ముందు నుంచే సినిమా ఉంది. ఈ సొసైటీలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడు ఉంటాడు, స్కూల్కి వెళ్ళినోళ్ళు కూడా ఉంటారు, మహా ఆరోగ్యం బాగా ఉంటే అసలు హాస్పిటల్కి వెళ్ళినోళ్ళు కూడా ఉంటారు, కానీ థియేటర్కి వెళ్ళిన వాడు ఒక్కడు కూడా ఉన్నాడు. ఈ ఫ్యాన్స్ ని కేవలం అదర్ ఆడియన్స్ కాదు, ఈవెన్ హీరోస్ కూడా తక్కువ చేస్తుంటారు. ఫ్యాన్స్ దగ్గరకు వస్తుంటే వాళ్ళని తిట్టి కొట్టి తోచేసే హీరోస్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఈ దునియాలో ఏదైనా ప్యూరెస్ట్ ఎమోషన్ ఉందంటే అది ఒక ఫ్యాన్ కు ఉండేది మాత్రమే. ఎందుకంటే ఆ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడు. నీ డబ్బు ఎక్స్పెక్ట్ చేయడు, నీ పేరు ఎక్స్పెక్ట్ చేయడు, నీ లాభాలు ఎక్స్పెక్ట్ చేయడు. వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మా హీరోకి ఒక హిట్ కావాలి. ఆ హిట్ వల్ల వాడికి ఏం రాదు, వాడికి ఏం ఎక్స్ట్రా డబ్బులు రావు, వాడికి ఇంకో రకంగా ఏ రకంగానూ హెల్ప్ ఉండదు. కానీ వాడికి మీకు ఒక హిట్ పడాలన్న ఆశ మాత్రం ఉంటది. మీకు హిట్ పడితే వాడికి పడినట్టు ఆ నెలంతా ఆనందపడతాడు. సో ఆ ఫ్యాన్ అనేవాడు ఆడి పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ నువ్వు ఇచ్చే ఒక హిట్ తో ఆనందపడిపోతాడు. నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చే ప్యూరెస్ట్ ఎమోషన్ ఫ్యాన్ ది. మనందరం కూడా మన ఎంటైర్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి ఒక ఫ్యానిజం చేసే ఉంటాం. సో అలా నువ్వు ఫ్యానిజం చేస్తుంటే ఈ సినిమాకి చాలా కనెక్ట్ అవుతావు. ఈ సినిమాలో నాకు భయంకరంగా నచ్చిన సీన్, షర్ట్ మీద ఆంధ్ర కింగ్ అని రాసి కర్రలకు కడతారు, గూస్ బంప్స్ వచ్చాయి ఆ సీన్ కి. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్.